నీ కంట్రోల్ రా దొంగలు. అసలు పార్సల్ దొబ్బేసినవి ఎడికైనా బోక ఇడికెందుకు వచ్చినావు? రాముడితో పాటు సీత విగ్రహం కూడా ఉండాలంట, అందుకే 2 విగ్రహాలు కలిపి కొట్టేద్దామనిచ్చా. వామ్మా చూసినావా బావా, ఆ రోజు స్టేషన్కి ఆడికి బదులు నన్ను పంపించుంటే ఏనార్థం జరుగుండేదా? అందుకే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. రుద్రా, విగ్రహాలు దొరికినాయిగా, ఇంకా నువ్వు ఎందుకే దుబాయ్ పో రాదు? మీకెందుకు గురుజీ ఈ విగ్రహాల గురించి? మిమ్మల్ని షాప్కెళ్ళి డజన్ గుడ్లు తెమ్మంటే 1/2 డజన్ గుడ్లు పగలగొట్టుకొచ్చేస్తారు. అలా ఉంటుంది మీరు చేసే పని. అవసరమా మీకు ఇవన్నీ? అది కాదు రుద్రా, విగ్రహాలు గీడలే ఉంటే ఆ టెన్షన్కి నిద్ర పట్టడంలే. విగ్రహాల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చెకింగ్ దాటుకుని కస్టమ్స్ వాళ్ళ కళ్ళు గప్పి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? నీ సైజ్ అండర్వేర్ దొరకడం ఎంత కష్టమో ఇది అంతే కష్టం. పర్సనల్స్ ఎందుకు లేపా? ఆ కృషిగాడికి ఫుడ్ బిల్లు, బెడ్ బిల్లు, గాడిద బీరు బిల్లు తడిసి మోపెడవుతుంది. ఆడిటింగ్ గురించి నా వర్రీ ఎంత. ఏం పర్లేదు కానీ వాడు స్కెచ్ వేసి కోటేశ్వరరావును పడతా అన్నాడు. ముందా పంచుడో. మళ్ళా తిరిగి తిరిగి ఆడికే వచ్చినావుగా, చేస్తలే చేస్తా, ఆడుకో. ఎట్లనైనా సరే ఆ కృషిగాడిని బయటికి తోలాలి. నేను ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పండి బావా. నీకు బ్రిలియంట్ ఆడొస్తాయి గానీ ఏదో ఒకటేడు. మన ఇద్దరం బయటకెళ్ళి వాడిని బయటకు పిలిస్తే పోలే. నన్ను కొట్టుడు చాలు గానీ బయటికంటే పర్మనెంట్ గా బయటికి రా. సొంత బెడ్రూమ్ లోకి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నాడు. ఇట్స్ ఓకే, డెఫినెట్లీ. బావా నీ చావు కన్ఫర్మ్. నువ్వు చచ్చిన తర్వాత కాల్చాలా పుడ్చాలా? Yeah, you arrange for 25 crores. All liquid cash. I'm coming to Dubai. Sure. 25 కోట్ల. ఆ క్రిష్ గాడు దొరికుంటాడంటవా? చా, నీ పిచ్చిగానే ఆడెప్పుడు దొరుకుండాలా బావా. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు. నువ్వు కాదురా వాడిని పట్టించింది నాకు. ఇంతకు ముందు సింగం లెక్క ఉండేటోడిని. మరి ఇప్పుడు బబ్బులు గమ్ లెక్క తయారైనా ఎవడు పడితే వాడిని అవిలేస్తుండు. ఆ కృషి గాడు అనుకుంటే ఈ రుద్రగాడొకడు. ఇది చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని గోలీ సోడాలు అమ్ముకునేవాడ్రా. నేనే లేకుంటే ఆ శీల్ మహాల్ కాడా 50 అని బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు. అవునా? ఆ అసిస్టెంట్ గారు కూడా మనల్ని వీపీ లేక చూస్తున్నాడు. ఆయనకి పెళ్ళైందని చెప్పి బల్పానా? అబ్బా కరెక్ట్ గా గుర్తు చేశారా ఫిష్. ఒరే చోటు ఉసుకు పక్కడికెళ్ళారే. ఓకే సార్. జా. ఏంటి రాత్రిపూట ఏంటి ఏదో న్యూసెన్స్? అరే గుసగా కాగా నువ్వు మందు దాదు అని పిలిచినాం. ఏంటి మీతోనా? కూసోయే. నేను ఇలాంటి చీప్ బ్రాండ్స్ తాగను. ఐ ఓన్లీ డ్రింక్ స్కాచ్. అరే ఒక్కసారి ఆ బుక్ తీసి ఆయన జీవిత చరిత్ర చదువురా. చదవకపోతే నీ దూది లాంటి పిల్లలకి మొగడు ఉండడు. ఓకే, ఫస్ట్ నుంచి చదవమంటారా సార్? ఏదో ఒకటి చదువురా. చదువు. శ్రీ రుద్ర గారు శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన 13వ వారసుడు. ఆయన ఓ నక్షత్రం మెరిసిన పున్నమి నాడు జన్మించారు. అక్కమ్మ నారాయణయ్య అనే పుణ్య దంపతులకు లేక కలిగిన దైవాంశ ప్రసాదం. ఒకసారి రారా. ఇప్పుడు మందు వద్దులే సార్, నేను వెళ్తాను. ఇట్రా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న నా కొడుకు గురించి, దొంగ నా కొడుకు గురించి గాంధీజీ లెక్క రాస్తావురా? అబ్బరే ఇంకొకసారి ఆడ గురించి రాసినావు అనుకో బొక్కలు తీసా నా కొడగా. హలో గురూజీ, దుబాయ్ లో దిగ్గానే కాల్ చేస్తాను. అన్నా ఇడ్లీ పొంగల్ వేడిగా ఉంది, తినేసిపోదు రండి. ఎందుకు కెలుక్కుంటావు? రండి అన్నా. ఓకే, తిని బయలుదేరుదాం. రండి బావా, ఈ చట్నీ నువ్వు వేసుకో. తినన్నా తిను. నేను వచ్చేలోపు కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేయండి. సెర్చ్ వారెంట్ మహేష్ పూర్ హౌస్ కు చెక్. తినండి సార్. తినండి సార్, మీరు కూడా తినండి. ఏమీ దొరకలేదు సార్. इसमें क्या है?
ఓపెన్ కావట్లేదు సార్. అరే తోడ్రే. 1 సెకండ్ వెయిట్. ఆగు. ఏమీ లేవేదిరా. ఏంటి లేవు? ఏంలే అండ్ల భజన పాటల పుస్తకాలు ఉండాలి. ఏ లేవేంది? ఏమైనాయిరా? దుకాణం లేసి జిడీలు ఏమైనా కొనుక్కున్నావా? మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చల్రే. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే అందరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. నీ బాయ్ ఫ్రెండ్ జాగ్రత్త. నా లిస్ట్లో వాడే ఫస్ట్ అని చెప్పు. అన్నా ఆ కృషి గారి ఇంట్లో కనిపించట్లేదు. ఇది ఆడి పని. నేను చెప్పినా ఆడి పంపించేయమని విన్నావా? అరే వాడికి ఫోన్ చేయరా. ఇంకెక్కడ ఫోను? జంపు చేయాలని. రుద్రా ఇంకా నీ పని అయిపోయినట్లే. ఇది అదే. ఎక్కడికి వెళ్ళావురా? రామాలయంలో నీ పేరును అచ్చరం చేయించడానికి వెళ్ళానన్నా. విగ్రహాలు ఎక్కడా? విగ్రహాల అన్న కౌశిక్ ఒకసారి పట్టుకో. నీకేం తెలీదన్నా, నువ్వు అందరినీ నమ్మేస్తావు. ఆ కోటేశ్వర గురించి నాకు తెలుసు. వాడే పోలీసులకు ఫోన్ చేసినా చేస్తాడు. రిస్క్ ఎందుకని నేను దాచేసా. గురూజీ, ఆ కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేశారా లేదా? గదే పనిలో ఉన్నావు రుద్రా. ఈడొచ్చిన సంధి మాకు వేరే పనే ఉంది. హలో సార్, నేను జానకిని మాట్లాడుతున్నాను. మీరు వెతుకుతున్న విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి సార్. దీనికి కృష్కి ఏ సంబంధం లేదు. డబ్బుకి ఆశపడి చేశాడు సార్. నేను మీకు హెల్ప్ చేస్తాను. తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూడాలి. మేము హ్యాపీగా ఉండాలి సార్. షూర్ 100%. మీకేం కాదు, నాది హామీ. నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఓకేనా? అలాగే సార్, చేస్తాను. యా. ఏంటి ఫోన్ చేసావు? ఇక్కడ రౌడీలతో ఇరిటేషన్ గా ఉంది. అసలు ప్రైవసీ లేకుండా పోయింది. ఎక్కడికైనా బయటికి తీసుకుపోవచ్చుగా. ఎక్కడికి వెళ్దాం? మాదాపూర్లో ఉన్న బాస్కిన్ రాబిన్స్కి వెళ్దాం. ఐస్ క్రీమ్ కోసం అంత దూరం అవసరం? అక్కడ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి క్రిష్. ఇదేదిరా? పైన ఎర్రగుంది, లోపల సప్పగుంది. ఇంత సక్కరే రాదు. తినడానికే పనికొస్తావు. ఆ కృషిగాన్ని చూసి బుద్ధి తెచ్చుకో. వాడే లేకుంటే ఈ రోజు ఏమయ్యేదో తెలుసా? ఆ లేకుంటే అంత మంచిగా జరిగేది. నీకే సమాజ్ కావడంలా నీ ఫ్యూచరు. అన్నా అన్నా, ఏంట్రా? అచ్చెండు, మీరు పర్మిషన్ ఇస్తే నా లవర్తో బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నా. ఏడికిరా పోయేది? మీరు మాట్లాడితే బయటికి పోనీకి లోపలికి రానికి ఇదేమైనా ఇల్లు అనుకున్నావా, లాడ్జింగ్ అనుకున్నావా? ఏడికి పోనవసరంలే, లోపలికి పో. అన్నా ఇది సెక్యూరిటీ లేదు, కిడ్నాప్ లా ఉందన్నా. అమ్మాయి కూడా బాగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని ఎవడ్రా కిడ్నాప్ చేసేది? మీరు కండ్లకు తెలవకుండా చెరో కిడ్నీ నొక్కపోయేవాళ్ళు. క్రిష్, నువ్వు వెళ్ళు, నా కారులో వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే ఆ కోటేశ్వరరావు వేసాడా? కరెక్ట్. గురుజీ, మీరు కూడా వెళ్ళండి. నాయనా, రోడ్డు ఈడ కాదు, ఆడ ఉంది. ఆడ చూడు చక్కగా, లేకుంటే ఏ లారీ ఓడ వచ్చి గుద్దుతాడు. ఫు! ఈ అబ్బా ఏందిరా? నా బతికిట బాడీ గార్డ్ బతికైపోయింది. జానకి, ఫస్ట్ మనం పారడైజ్ వెళ్ళి తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అటు నుంచి అటు ఐమాక్స్ లో సినిమా చూస్తూ వెనకాల పెద్ద ముండా కొడుకుని కూడా ఉన్నానని లెక్క లేకుండా ఆ గీకుడు పీకుడు ఏంది? కౌశేక్, నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే వినపడదా అనే సౌండ్స్? అసలు ఈ 5 నిమిషాలు నమ్మితేనే నా కొంప ముంచుండు. నువ్వేందమ్మా ఆయన్ని ప్రేమిస్తున్నా అంటావు? జాగ్రత్త జాగ్రత్త నువ్వు. కౌశిక్, ఇది లవ్. ఈ షండాలో నేను చూడలేకపోతున్నా కానీ బండి ఆపు నాయనా, నేను దిగిపోతా. అదేంటి ఐస్ క్రీమ్ తినకుండా నాకే వద్దు తల్లి, మీరే కొనుక్కొని చీకండి, పులాలి ముఖాన కొట్టండి. చిచి, నాకెందుకు? ఆపు నాయనా, దిగుతా. ఓకే, ఆపుతున్నా. టట్టా, బై. మొత్తం అయిపోయినాక వెళ్ళేటప్పుడు మమ్మల్ని పికప్ చేసుకొని పోండి. ఓకే, ఎలాండే? ఈ టైంకి మసాజ్ గలతో హాయిగా ఒళ్ళు పట్టించుకుని ఉండేటోండి. నీ అబ్బా ఇగో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏదైనా పెద్ద కథ చూసుకోవాలి తప్ప చిన్న పొద్దులతో కౌశికారనా బండాపరా మన సుక్కునారుడు గండ మలేషియానా? చెప్తానుండ్రా నీ సంగతే.
బావా ఆ సాగర్ గారి ఫోన్. హలో, హలో సార్ నమస్కారం సార్. అర్జెంట్ పని మీద మలేషియా వచ్చిండ్రా. బావా ఇప్పుడే నిజం చెప్పు, ఇది మలేషియానా? నువ్వు తప్పుడు చేయకు. నేను ఆడికి వచ్చినాక చేస్తలేరా. అక్కడేం చేస్తున్నారు సార్? సింగపూర్ కోళ్ల బొచ్చు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చినాము. నీ తల్లి దానన్నాక సవాలక్ష పనులు ఉంటాయి, నీకు అన్ని చెప్పాలారా? సార్ మేము కూడా ఆ సెటిల్మెంట్ కోసం వచ్చాం సార్. ఏడికి వచ్చినావు? బావా అడు చూడు. సార్ ఇది ఏమాత్రం మర్యాదగా లేదు సార్. సార్ ఏమైనా సరే ఈరోజు మా మొత్తం అమౌంట్ సెటిల్ చేయాల్సిందే సార్ మీరు. ఇస్తారా? పువ్వుల్లో పెట్టి ఇస్తా. ఆ పూలు దాటానికే కృష్ణాన్ని పంపినా, నువ్వు జరంసేపు వెయిట్ చేయి. కూర్చో. రై చాయ్ చెప్పు. ఏంటి మాస్టారు, మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేశారని జైల్లో కూడా పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఏంటి మ్యాటర్? మీరు సంవత్సరానికి 6 నెలలు లోపలే ఉంటారు కదా. ఉంటామండి, జైల్లో ఉంటాం, అవసరం అయితే వీళ్ళని ఇంట్లో ఉంటాం. మీకేంటండి ప్రాబ్లం? నాకెందుకు అభ్యంతరం? ఉంటే కంటే నేను చేసుకోబోయేవాడికి ఉంటుంది. మాస్టరు, నీతి నిజాయితీలంటే అవుట్డేట్ మాట వదిలేకపోతే మీరు ఓడిపోవడం ఖాయం. అంత ఈజీగా సంపాదించింది అంత ఈజీగానే పోతుందిరా పిచ్చి మొహమా. కొన్ని రోజులు వెయిట్ చేయండి, నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే అప్పుడు చెప్తాను మీ సంగతే. క్రిష్ లేట్ అవుతోంది. ఐస్ క్రీమ్ తింటారా? లేట్ అయితే చచ్చిపోతా. సరిపదా సార్ వస్తుందా? క్రిష్ ఇదే నేను చెప్పిన ఐస్ క్రీమ్ పార్లర్. వస్తుంది, తప్పకుండా వస్తుంది. వీడేంటి ఇక్కడ? ఏంటి వెయిట్ చేద్దాం. క్రిష్ మన ఐస్ క్రీమ్ పార్లర్ వెనక్కుంది, నువ్వు ముందుకెళ్తున్నావు ఎందుకు? అక్కడ పోలీసులు ఉన్నారు, దొరికామనుకో బతుకు చర్లపల్లె. వాళ్ళు ఏం చేయనని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేశారా? ఆ, అంటే ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా? నీకేమన్నా మైండ్? నా మాట విను. పోలీస్ వాళ్ళకి విగ్రహాలు అందజేసి నువ్వు లొంగిపో. నేనేమైనా నక్సలైట్ ఏంటే లొంగిపోవడానికి? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. చచ్చా, టీ, టీ. అది కాదు క్రిష్, నా మాట విను ప్లీజ్. నువ్వు ఇలా ఎందుకింటావే? చెప్తాను, నువ్వేనో ఎందుకింటావు? మూసే నోరెత్తామనుకో పొడి చేస్తాను, అర్థమైందా? ఏం బిల్డప్ ఇచ్చావే? మళ్ళీ నేను చేసుకోబోయేవాడికి ఖోఖో, కబడ్డీ, కర్ణాటక సంగీతం రావాలా? ఆ, ఓ, కూచిపూడి ఏమొద్దు? నువ్వేనా సూపర్ ఫిగర్ అనుకుంటున్నావా? ఇష్టపడుతున్న అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో పొడి చేస్తా నీ. సార్ ఈ రోజు ఎలాగైనా మా అందరి అమౌంట్లు సెటిల్ చేస్తారు కదా సార్. మొత్తం ఇస్తారా? ఎంత రావాలో లెక్క చూసుకో. చూడు. అలాగే సార్. చూసుకోండి, అందరూ చూసుకోండి. మీదంతా చెప్పరా? 50,000 50,000 ఆటో ఏ ఆటో నిన్నే అమీర్పేట వస్తావా? నన్నా? నిన్నే నీ కట్లకు నేను ఆటో డ్రైవర్ లెక్క గానొస్తున్నా. నీ తల్లి ఒక్క తన్ను దన్నినంటే ఆటో ఎక్కకుండా నా మీరు పెట్టబోదాం. వాళ్ళ పడ్డాలు ఉన్నారు, మనం బ్యాంకాక్ పోదాంపా. బ్యాంకాకా? 5 లక్షలు సార్. 5,45,000. చెప్పింది అర్థమైంది కదా? కామ్గా ఉండు. నీ పేత బ్రెయిన్ వాడావనుకో. మాట్లాడు మాట్లాడు. మా బస్ ఎక్కడ? ఎవరు తెలుసా? మధ్య దిగి దొబ్బించుకున్నాడు. మసాజ్ పార్లర్కి వెళ్ళి ఉంటాడు. వాడికి ఇంకేం పని ఉంటుంది? పోయి చూసుకా. అరే ఫిష్, కాళ్ళు గుంజుతున్నాయి రా. పోయి నీళ్ళు పెట్టిరా పో. చాలా ఓవర్ యాక్టింగ్. నీళ్ళు పోసుకొని మట్టి చూసుకుంటే మాకు తెలియదు. అయినా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏందనా? ఒరే నీ యాక్టింగ్ చేయాలి కానీ ముందు నీళ్ళు పెట్టా. కౌశిక్ అంకుల్ నాకు కూడా పోయండి. పాపకు జ్యూస్ అంట పోయి. అలాగే. జ్యూస్ కాదు, మందు పోయండి. మందా? నువ్వు మందు తాగుతావా? ఆ క్రిష్ గాడి వల్ల తాగాల్సి వస్తుంది అంకుల్. తప్పు లేదమ్మా, ఆడు పక్కనుంటే మందే కాదు ఎండ్రిని కూడా తాగాల్సి వస్తుంది. నా మీద కత్తి పెట్టాడు అంకుల్. నీ మీద కత్తే పెట్టాడు, మా మీద ఏదేదో పెట్టాడు. మేమెవరికి చెప్పుకోవాలి? అది సరే నా కౌశిక్, అసలు ఈ కోటేశ్వరరావు ఎవడు? రేపు పొద్దుగల ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. ఏంది ఏడన్నా రమ్మన్నా, నేను పనుందా? ఆ పోలీస్ గాడితో టార్చర్ ఎక్కువైపోయిందిరా. దానికి తోడు ఎలక్షన్స్ టైం. అందుకే ఆ బ్రిటిష్ వాడిని ఇక్కడికి రమ్మన్నాను. రేపే డీలింగ్. హలో హలో
ఏమైందన్నా? ఏముందిరా, ఆ బ్రిటిషోడి ఫోను. పోలీస్ సెక్యూరిటీ పెంచారంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. డీల్ ఎక్కడ చేసినా రిస్కే. ఇంకా చేసేదేమున్నది, ఓట్లేసిందాక బిస్కెట్లు తింటా కూర్చోవడం. మీరు ఆ పనిలోనే ఉండండి గురూజీ. అన్నా ఒక్కసారి అని చూడు. నన్ను చూపిస్తున్నావు. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉండి బుర్ర పని చేయడం లేదంటే వాడి మొహం చూపిస్తావేరా? ఏంటి మ్యాటర్? సరిగ్గా చూడన్నా, వాడికి పెళ్లి కళ వచ్చినట్లేదు. అబ్బా నువ్వన్నా క్యాచ్ చేసినావా? వచ్చి పోయినట్లు కూడా ఉంది. బండ అయినా ఈ టైంలో ఈ పెళ్లి డిస్కషన్ ఏందిరా? వాడి పెళ్ళిలోనే డీలింగ్ జరిగేది. శ్రావణ మాసం పెళ్లిళ్ళు ఎక్కువ జరిగితే ఎవ్వడికి అనుమానం రాదు. నాకు పిల్లానా? నీదేరా? ఈ ఐడియా వర్కౌట్ కాదురా. ఎందుకు కావాలి బా? డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. నువ్వు చేయవు, ఇంకోని చేయవు. ఎందుకు మధ్యలో పులా పెడుతున్నావు? నువ్వు ఇచ్చేదే 250 రూపాయలు. నీ పెళ్ళైపోయిందిరా? అవునా? అబ్బా అమ్మా థ్యాంక్స్ అన్నా. తల్లి బండి పాతదే గాని పర్ఫార్మెన్స్ మస్తు ఉంటదిరా. కొడుకు తట్టుకుంటాడో లేదు. చౌరుగా ఎప్పుడు అదే గోలా. అన్నా ఏందిరా? ఏం రాసినా చూడానా? నిన్నటిదాకా 25 కదరా, 30 రాసిందేంది? ఏమే రేటు పెంచినవా? ఈ వేస్ట్ పిల్లతో కాపురం చేయాలంటే 1,00,000 ఇచ్చినా తక్కువే. మొయ్ 25 ఒప్పుకో. అన్నా అది నీ మసాజ్ ఫిగర్ కాదానా? ఫిగర్ ఏందిరా? కాబోయే పెండ్లాన్ని పట్టుకొని నడుముసుకో. మంచి కంఫర్ట్ ఉంటదిరా. ప్రతిరోజు నేను 25,000 రూపాయలు ఎడికెళ్ళి పట్టుకోపోవాలనా? నైట్ ఇచ్చేసి పొద్దుగల వాళ్ళ 25 వెనక్కి తీసుకో. నాకైతే వద్దానా, నేను చేసుకోను. వారి మూసుకొని పెళ్లి చేసుకోరా. పాపది మంచి సంప్రదాయం గల ఫ్యామిలీ. ఏదో పరిస్థితులు బాగా లెక్క గట్ల చేసేది కానీ ఈ రాత్రి నుంచి పద్ధతిగా ఉంటది. ఎవడో శంకుస్థాపన చేసిన ఇంటికి నన్ను రిబ్బన్ కట్ చేయమంటే ఎట్లానా? ఎవరో ఇడిసిన గాలి మనం పీలుస్తారేమో. లాజిక్ లాపి పెళ్లి చేసుకోరా. ఆ రుద్రగాడు ఉన్నాడు, ఆ ఇన్నాడంటే మళ్ళా గంధిస్తాడు. మంత్రాలే వద్దు, తాళి కట్టించు. ఏదైతే ముందులే పెళ్ళి అవుతుందిగా, అది చాలు మనకు. ఈడేవుడు పొద్దున నేను బాగా పెడుతున్నాడు. చెవులో పువ్వు కలికాలం ఇచ్చుకోనా పేమెంట్. ఇదిగో ధనయోగం సిద్ధిస్తుందని ఆయన పో. నాకు సిద్ధించిందిలే. రండి బాబు రండి. నమస్కారం ద్వారా. ఉన్నది ఉన్నట్టు చెబుదాము, లేనిది లేనట్టు చెబుదాం. అలాగే అగ్గిపెట్టి చెప్తా. అమ్మ టాకింగు, జగదాంబ టాకింగు, రామసక్కన్ మ్యాక్ ప్రో బుక్ టాకింగ్, లేటెస్ట్ వెర్షన్ నాయన. ఏం చెప్తావయ్యా? నీది పెద్ద మహారాజ యోగం. నిన్ను చూస్తే స్త్రీకి సలసల, శత్రువుకి విలవిల, నీ మనసు మహాసముద్రం. ఇలాంటి ఆకు బోకు తమలపాకు లాంటి మాటలన్నీ మాట్లాడతావు అంతేగా? నాయనా నా పలుకు నిజం, నన్ను నమ్ముదరా. ఒక మాట ఖచ్చితంగా అడుగుతా చెప్పు. నేను ఒక చిన్న చిల్లర దొంగనే. నాకు మంచి గూటం కొట్టే డీల్ ఏమైనా దొరుకుతుందేమో చెప్పు. అవునా? నీ నామదేమి ఏమి నాయనా? రాంబో. గోత్రం చిలకలు. నీది అద్భుతమైన జాతకం నాయనా. నీ జీవితంలో మర్చిపోలేని రోజు. నువ్వు ఊహించింది జరగదు, జరిగేది ఊహించలేవు. ఎన్నో ట్విస్టులు, షాకుల మీద షాకులు తగిలి ఫైనల్ గా నీ ట్విస్ట్ మీద జాంకాయ పడుద్దు నాయనా. ఏంటే నాకు షాక్ ట్విస్ట్లా? ఏంటి నా ఎలక్కాయ మీద జాంకాయ పడుద్దా? కథలో నేను వస్తే ట్విస్ట్, అలాంటిది నాకు ఏదేదో మాయ మాటలు చెప్తావా నువ్వు? నీ జాతకాలు, తాళపత్ర గ్రంథాలు నువ్వు. నాలుగు మీద మచ్చుంది నాయనా, చెప్పేది నిజమవుద్ది. ఏదో నాలుగు చూపించు. ఇలా చీకుతూ ఉండు. అరటిపండు వస్తా. చూసుకో నాయనా, నీకు సంథింగ్ ఇస్ బటర్ మిల్క్ అయిపోద్ది.